స్వార్థం, ఆధిపత్య ఆకాంక్షలే యుద్ధానికి కారణం. ఎగ్జాక్ట్లీ. స్వార్థము, ఆధిపత్యం. స్వార్థం ప్రతి మనిషికి ఉంటుంది. అయితే సామాన్యుడికి ఉండే స్వార్థం వేరు, డబ్బున్నోడికి ఉండే స్వార్థం వేరు. సామాన్యుడి స్వార్థం ఎంతసేపు నేను, నా కుటుంబం, నాకు ఆస్తుపాస్తులు లేదంటే నేను సంపాదించుకోవాలి ఇదే ఉంటుంది. నా వాళ్ళకి బాగా చూసుకోవాలి, నా వాళ్ళకి న్యాయం జరగాలని. బట్ డబ్బు మదం పెరిగే కొద్దీ ఆధిపత్య ధోరణి పెరిగిపోతుంది. దానికి ప్రతిది కూడా నేను నా నా ఇష్టం వచ్చినట్టు జరగాలి, నేను చెప్పినట్టే జరగాలి అనే ఆకాంక్షలోకి వెళ్ళిపోతాడు. సో అదే ఇక్కడ శ్రీమాన్ మోహన్ భాగవత్ గారు చెప్పారు. దాని మీద ఒక్కసారి ఒక వార్త ఇక్కడ ప్రధాన వార్తాపత్రికలో వచ్చింది. అంటే జస్ట్ ఒక చిన్న లైన్ అదే చూస్తే, స్వార్థ ప్రయోజనాలు, ఆధిపత్య ఆకాంక్షలే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘర్షణలకు ప్రధాన కారణమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, ధర్మాచరణ ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో శుక్రవారం విదర్భ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన సభలో ప్రసంగించారు. 2000 ఏళ్లుగా ప్రపంచ వివిధ మార్గాలను ప్రయత్నించినా ఘర్షణలకు పరిష్కారం దొరకడం లేదన్నారు. శాంతియుత జీవనానికి సామరస్య సహకారమే మార్గమని ఆయన సూచించారు.